హలో ఆల్, వెల్కమ్ టు మినీ హోమ్ డైరీస్. నాటుకోడి పులుసు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ వండుకోవడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు ఈ వీడియోలోనైతే నేను నాటుకోడి పులుసు చాలా ఈజీ ప్రాసెస్లోనైతే చెప్తానండి. చేసే ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, కానీ పట్టే టైమే కాస్త ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నాటుకోడి కదా. మరి నా స్టైల్లో నాటుకోడి పులుసు చూసేద్దామా మరి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను 1 kg నాటుకోడి మంచిగా వాష్ చేసి అయితే తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, ఒక 3 స్పూన్ల కారం. మేము కొంచెం కారం తక్కువగా తింటామండి, అందుకనేసి నేనైతే కొంచెం తక్కువగా వేస్తాను. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాటుకోడి పులుసు స్పైసీగా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు నేను ఇక్కడ దంచి పెట్టుకున్న 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసేసి, దాంతోపాటు ధనియాల పొడి వేసి కాస్త ఆయిల్ పోసేసి మంచిగా కలుపుకున్నానండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కలకి మనకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం పేస్ట్ లా గ్రైండ్ చేయాలి. దీంతో పాటు ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇప్పుడు వీటిని కూడా ఆనియన్స్ తో పాటు మిక్సీలో వేసేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా నేను ఇక్కడ ఎలా పేస్ట్ చేశానో అలాగా. ఇప్పుడు ఒక పెద్ద సైజు కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 బగార ఆకులు, 5-6 లవంగాలు, యాలకులు వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది చాలాసేపే చేయాలండి, ఎందుకంటే నాటుకోడి స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రై చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ చికెన్ మనకి మంచిగా ఫ్రై అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది పైకి రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడైతే మంచిగా ఫ్రై అయినట్టు. ఇక్కడ చూసారు ఆయిల్ మనకి పైకి ఎలా వస్తుందో. సో ఇప్పుడు మనం చికెన్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు. నెక్స్ట్ మనం సరిపడా వాటర్ అయితే తీసుకోవాలండి. నాటుకోడి కుక్కర్లో వేస్తే త్వరగా ఉడికిపోతుంది. 7 to 8 విజిల్స్ అయితే పడుతుంది. నార్మల్గా ఉడికించుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ టైం చాలా తీసుకుంటుంది. నాకైతే ఇక్కడ నేను 8-9 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఆ తర్వాత 1 అవర్ అయితే టైం తీసుకుంది మొత్తం ఉడకడానికి అయితే. ఇక్కడ నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి 1 అవర్ అయితే ఉడకబెట్టానండి నాటుకోడిని. ఇక్కడైతే చికెన్ మంచిగా ఉడికిందండి. ఉడికాక కాస్త కొత్తిమీరకు, పుదీనా వేసి మంచిగా కలుపుకున్నాను. ఇక్కడైతే మంచిగా ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే, ఒక పీస్ని అయితే మనం అందులోంచి తీసుకొని చేయితో ఇలా ప్రెస్ చేసి అయితే చూడాలండి. త్వరగా విడిపోయిందంటే అది మంచిగా కుక్ అయినట్టు, లేకపోతే గట్టిగా ఉందంటే సరిగ్గా కుక్ అన్నట్టు. సో ఇంకాసేపు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే మా నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. నాటుకోడి చేసుకున్నప్పుడు మజ్జిగ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నాటుకోడి చాలా వేడి చేస్తుంది. నాటుకోడి పులుసుతో తినడం అయిపోయాక మజ్జిగతో తినడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే మజ్జిగైనా తాగేయండి. ఈ పులుసులోకి పక్కన ఆనియన్స్తో పాటు లెమన్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.